నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ 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 ఓం స్వరూప్ గురూజీ. నమస్తే గురూజీ. దివ్య ఆశీస్సులు. గురూజీ, గ్రహాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. గ్రహ ప్రభావం వల్ల మన జాతకాలు మారిపోతూ ఉంటాయి, గ్రహాల గమనం వల్ల మన జాతకంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు. అసలు నిజంగా గ్రహాల ప్రభావం నిజంగా మన మీద ఉంటుందా? అది ఎలా? ఈ గ్రహాల గురించి నిజంగా మనకి దైనందిక జీవితంలో ఎక్కువగా ప్రభావము, అందరూ నవగ్రహాలు పూజ చేసుకోండి, దండం పెట్టుకోండి, అవి ఇవి చెప్తూ ఉంటారు పూర్వీకులు, పెద్దవాళ్ళు. మన ఇంట్లో వాళ్ళు కూడా వీడికి శనిదేవుడి యొక్క కృప సరిగ్గా లేదని రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఒక్కొక్క నక్షత్రంలో దోషం ఉందని ఈ పంచాంగకర్తలు కూడా ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు. వాళ్ళ ఒక గణితాన్ని బట్టి ఉంటాయి. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క జ్యోతిష్యాన్ని ఎవరు బహిర్గతం చేయడం జరిగింది అది తెలుసుకోవాలి కదా. దానికి కూడా అడ్రస్ ఉంటుందిగా. సాక్షాత్ శివస్వామి, అమ్మవారు పార్వతీ దేవి యొక్క వారి యొక్క సంభాషణల ఫలితమే ఈ యొక్క శాస్త్రం యొక్క జన్మస్థలము, పుట్టుక. వాళ్ళిద్దరూ కూర్చుని మన ప్రజల కోసం, బిడ్డల కోసం వాళ్ళు ఏం చేశారు, అమ్మ అడుగుతుంది ఈ గ్రహాల గురించి, వాటి గురించి. అందులో కూడా భవిష్యత్తు చెప్పకూడదు అనేటువంటిది కూడా ఒక మాట ఉన్నది. చాలా మంది ఇప్పుడు మన భవిష్యత్తులు చెప్పుకుంటూ ఉంటాం, అది ఇది కూడాను. అది ఎందుకు చెప్పకూడదు అనే దానికి కూడా చెప్పబడింది. అది కొన్ని ముందర చెప్పడం వల్ల జాగ్రత్తలు తీసుకోవడానికి బాగుంటుంది. కొంతమంది అది తెలుసుకుని ప్రచారం ప్రభావాలు అంటే దుశ్చేష్టలు కూడా ఉంటుంది. అంటే దుశ్చేష్టలు అంటే కొంతమంది కీడు చేయడం, వాడికి టైం బాగుంది వాడిని వాడుకోవడం, వాడి దగ్గర పంచన చేరి వాడి టైం బాగుందని వీడికి తెలుసుగా, వాడికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ వాడి డబ్బు, వాడి సహాయం పొందడం, ఇలాంటివి. అలాగే అసూయ, వాడి టైం బాగుందని కోపంగా ఉండి పగలు తీర్చుకోవడం. అంటే పాసిబిలిటీ ఆఫ్ సోర్స్. రహస్యం కదా ఇది, భవిష్యత్తు చెప్పడమే రహస్యం. సరే, ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు, నేను వారిని వ్యతిరేకించడం లేదు, సంతోషిస్తున్నాను, మంచిగా చెప్పండి, తప్పులేదు. అసలు శాస్త్ర ప్రకారంగా ఆ స్వామి యొక్క తల్లి యొక్క అంటే ఇప్పుడు చాలా మంది నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ అని చెప్పి, లేదంటే డిఫరెంట్ ఇష్యూస్ తో వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు చిన్న చిన్న రెమెడీస్ ఇస్తూ ఉంటారు, ఇలా చేసుకోండి మీకు బాగుంటుంది. ఇది స్వాంతన కలిగిస్తుందా? నిజంగా ఆ పరిహారం చేయటం వల్ల ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుందా? అంటే పరిహారము అంటే ఏదన్నా గ్రహ ప్రభావం చేత, గ్రహ చూపు చేత, గ్రహ గమనం చేత ఆ కలయికలు ఇళ్లల్లో ఉండేటువంటి రాశి కూటంలో ఉండేటువంటిది నవాంశ, ఇవన్నీ మనం చూస్తూ ఆరూఢ చక్రాలు అన్నీ వేస్తూ ఉంటారు తండ్రులు. అయితే వాటిలో ఉండే దాన్ని బట్టి దోషం ఉండని తెలిస్తే ఇవి పరిహారం చేస్తే తగ్గిపోతుంది, మీకు ఊరట కలుగుతుంది, మంచి జరుగుతుంది చెప్పడం కరెక్టే. చేసే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. అంటే చేసే వాళ్ళకు కూడా దైవ శక్తి కావాలి. నేను నీకు రూపాయి ఇవ్వాలంటే నా దగ్గర ఉండాలి కదమ్మా. నా దగ్గర లేకపోతే నీకు వేరే వాడి దగ్గర అప్పన్నా తీసుకొచ్చి ఆ కేపబిలిటీ ఉన్నప్పుడే కదా చేస్తా. మరి నా ఫేస్ వాల్యూ ఉండాలి కదా, డబ్బు తెచ్చుకునేంత ఇవ్వాలి కదా, నన్ను నమ్మాలి కదా. అలాగే ఇక్కడ కూడా శక్తి కలిగిన ఉపాసన చేసినటువంటి అస్ట్రాలజర్స్ చాలా వరకు 100కి 100% నాకు తెలిసి ఏదో ఒక భగవంతుడు ఉపాసనలో ఉంటారు. వాక్శుద్ధి కోసం నేను చెప్పింది అయిపోవాలి అంటే అయిపోతుంది. ఎలా? ఉపాసన చేస్తే ఆ శక్తి, ఆ వాక్ శుద్ధి, వాక్ దేవత, ఈ అస్ట్రాలజీ ఏదైతే లెక్క గణాలు కట్టారో దానికి బలం చేకూర్చి అది ఫలితంగా మార్చడానికి అది ఉపకరిస్తుంది వాక్. ఇది రహస్యం. అరే ఈ ఉపాసనలు అందరూ చేస్తున్నారా అంటే అందరి గురించి మనకు తెలియదు, కానీ ఈ యొక్క మాధ్యమంలో ఉన్నవాళ్ళు, ఈ యొక్క చెప్పేవాళ్ళు తప్పకుండా ఏ దేవుణ్ణైనా ఒక దేవుణ్ణి వారు అనుసరిస్తారు, కొలుస్తారు. నాకు తెలుసు. ఎందుకంటే భగవంతుడు కృప లేకుండా మీ మాటలు కావు, సఫలీకృతం కావు. క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అయినా కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఒక్కోసారి తప్పుతూ ఉంటాయి. అన్ని లెక్కలు చూసే పెళ్లిళ్ళు చేస్తాం, కానీ కొంతమంది తల్లులు, బాధాకరమైన విషయం, తండ్రులు విడిపోతున్నారు. మరి ముహూర్తం పొరపాట, పెళ్లి చేసిన తండ్రి పొరపాట, తల్లి పొరపాట ఆలోచించారు. అందరూ మంచిగా చేస్తాం కదా, అన్ని ముహూర్తం పెడతాం, అందరికి భోజనం పెడతాం, పప్పన్నం పెడతాం, బంగారం కొంటాం, అబ్బాయి కూడా మంచి ఉద్యోగస్తునే చూస్తాం, అన్ని ఎక్కడా లోపం జరగదు. ముహూర్తంలో కూడా మంచి మంచి పంతులు గారులతో, దైవ అంశ కలిగిన వాళ్ళతో పెట్టిస్తాం, ఎక్కడా లోపం లేదు. పూర్వజన్మ కర్మ వచ్చేస్తుంది అక్కడ. పూర్వజన్మలో మిగిలిపోయిన పనులు చేయడానికే ఈ జన్మ. ఈ జన్మలో పూర్వజన్మలో మిగిలిపోయినవి ఈ జన్మ, అంతే.
అది అది ఇంకా మరి మారదు. పూర్వజన్మ ఎందుకు? అంటే ఇది ఆత్మ ఎండ్ లేదు. పుట్టుక అనేటువంటిది మనం ఒక ఆఫీస్కి వెళ్తాం, ఇన్ అని బోర్డు ఉంటుంది, అంటే మీరు వెళ్ళొచ్చు అని, అవుట్ అని ఉంటుంది, వెళ్ళిపోమని. రావడం వెళ్ళిపోవడం ఆఫీసులలో సహజంగా చూస్తాం, అవునా, ఏ ఆఫీస్కి వెళ్ళినా. అలాగే ఈ ఆత్మ ఈ బాడీలో ఎంటర్ అవుతూ ఉంటుంది, దానికి ఇష్టం వచ్చిన రోజులు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళేదాన్ని మనం బాధతో చనిపోవడం అంటాం, దేహం శివైక్యం చెందాం ఇత్యాది పదాలు వాడతాం, అంతే కదా. ఆత్మకి చావు పుట్టుకలు లేవని గీతాచార్యులు వారు ఎప్పుడో చెప్పారు కదా. అవును. నిజానికి ఆత్మ అనంతమైన విశ్వంలో వెళ్ళగలుగుతుంది, వస్తుంది. ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో అన్ని డైమెన్షన్ లో కూడా ప్రయాణం చేయగలుగుతుంది. ఎలాగవు? ఉదాహరణకి ఇప్పుడు మనం మానవులు రష్యా దగ్గర నుంచి, అమెరికా దగ్గర నుంచి, ఇండియా దగ్గర నుంచి దానికి రాకెట్లు పంపిస్తున్నాం తయారు చేసి, ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాం, తిరిగి వస్తున్నాయి. 3,80,000 చిల్లర కిలోమీటర్లుగా చెప్తూ ఉంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ నాకు సరిగ్గా తెలియదు కానీ 3,80,000 సమ్ చేంజ్ ఉన్నది. 3 రోజులు 3.5 రోజుల్లో వెళ్తుందని ఒక వివరణ ఉన్నది. అంటే మనిషి తయారు చేసిన వస్తువులే అది వెళ్ళగలిగినప్పుడు మానవులు కూడా ఒకప్పుడు వెళ్ళేవారు, చంద్రమండలం, సూర్యమండలం వెళ్ళేవారు. హనుమంతుడి టైంలో ఆ స్వామివారు సూర్యుడిని మింగేయడానికి వెళ్ళారు, మరి మింగేశారు. తర్వాత అదొక స్టోరీ ఉన్నది. అందుకే ఆ స్వామివారికి ఈ పెదాలన్నీ ఎరుపెక్కుతాయి. అంతేగాని ఈ మధ్యకాలంలో సినిమాలో వాటిలో ఇక్కడ ఉబ్బినట్టుగా ఈ పెదాల్ని చూపిస్తూ ఉంటారు. అది కాదు, అది కాదని చెప్పడానికి, ప్రూవ్ చేయడానికి ఒకటే ఉంది. ఇప్పుడు హనుమాన్ స్వాములు ఉన్నారు కదా, కోతులు అనకూడదు కానీ హిందీలో బందర్ అంటాం, మంకీ అనే భాషలు ఉన్నాయి కదా, అవి చూడండి, ఇవేమి ఉబ్బు ఉండవు చూడండి. మామూలు మనలాగే లిప్స్ ఉంటాయి వాటికి, ఇలా ఉబ్బి ఉండవు, అవునా? చూడండి ఎప్పుడన్నా. అసలు హనుమాన్ పెద్ద అందగాడు, ఎంత అందంగా అంటే ఆయనను చూస్తే సన్మోహం అయిపోతాయి, చెందుతాం మనం. అలా చూస్తూ ఉండిపోయి అలా నిశ్చేష్టలుగా మహా దివ్య మంగళ స్వరూపం చూస్తూ ఉండిపోవాలి. అంత అందగాడు, అంత తేజోమయుడు అంజనీపుత్రుడు హనుమాన్. హనుమాన్ అనే పదానికి కూడా అర్థం ఉన్నది. హను మ హం హన్ అనే పదాలు ఏవైతే ఉన్నాయో దవడానికి కూడా అర్థం ఉంది. ఓసారి ఒకానొక కాలంలో మన వారు దేవేంద్రుడితో యుద్ధం, ఆ వజ్ర ఆయుధంతో హనుమాన్ స్వామి మీద ప్రయోగిస్తే ఈ దవడ హనుమంతుడు కదా, అనుహ అది ముందుకు జరుగుతుంది ఇలా కొంచెం, అంతే, ఇంకేం లేదు. అప్పటి నుంచి ఆయన హనుమంతుడు అయ్యాడు. అంతకుముందు హనుమంతుడు అని లేడు, అంజనీపుత్రుడు. హనుమాన్ ఇప్పుడు అందరికీ అలవాటు, ఆంజనేయులు. హనుమ అంటే హనుమ అంటే దవడ అని కూడా అర్థం ఉన్నది. ఓకే, అయితే గురూజీ మనకి ఈ గ్రహాల ప్రభావం మన మీద ఎట్లా చూపిస్తుంది? హనుమంతుడు కూడా శనిని ఉప్పు తిప్పలు పెట్టినట్టుగా మనం పూజల్లో వాటిలో చేయించే దీంట్లో వింటూ ఉంటాం. ఇక్కడ నవగ్రహాల యొక్క గమనాన్ని, వాటి యొక్క వీటిని లెక్కగట్టే మన మీద ప్రభావాలు, వాటి యొక్క కలయిక కిరణాలు ఇక్కడ దాకా ఈ భూమి మీద వస్తాయి. ఎలాగైతే సూర్యుడు ఎక్కడో ఉంటాడో మనకి ఇక్కడ వేడిని మనం పొందుతున్నాం, చలిని పొందుతున్నాం, అన్నీ కూడా ఫీల్ అవుతున్నాం. ఆ గ్రహాల్లో ఉండేటువంటి ఆ యొక్క కంటికి కనబడినటువంటి కిరణాలు మనుషుల మీద, ఆ కాంబినేషన్ ఆఫ్ పుట్టినరోజు, శుక్రవారం పుట్టాడు, ఈ గ్రహం ఇక్కడ ఉంది, ఈ ఇంట్లో ఉంది, ఆ ఇంట్లో ఉంది అని లెక్కలు కడతాం కదా, ఆ ప్రభావాలు మన మీద మనకి తెలిసినా తెలియపోయినా ఆ ప్రభావాలు ఉంటాయి. అందుకని ఆ లెక్క కట్టినప్పుడు ఈ ప్రభావం నీ మీద ఉంటుంది కాబట్టి పరిహారం చేసుకో, నీకు మంచి జరుగుతుంది, నీ బుద్ధి ఇలా ఉంటుంది, నీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఈ రంగు ఉంటుంది, ఇవన్నీ చెప్తాం. అంటే లెక్క కట్టే వాళ్ళు మరి అస్ట్రాలజర్స్ చెప్తూ ఉంటారు, జాతకాలు బ్రహ్మలు ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది శాస్త్రంలో అదొక భాగం కాబట్టి ఆ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి, వాటి ప్రభావాలు ఉంటాయి. మంచి జరుగుతుంది, చెడు కూడా మన మీద ఆ ప్రభావాలు ఉంటాయి కాబట్టి నవగ్రహ పూజలు ఇవన్నీ కూడా ఉంటాయి. గ్రహాలు వాస్తవమే, వాటి ప్రభావాలు వాస్తవమే, పరిహారాలు కూడా వాస్తవమే. కానీ చిన్న క్లాజు చేసేవాళ్ళు, చేయించుకునేవాళ్ళు పాపం తెలియదు, అమాయకులు. ఏదో దాన్ని ఏదో మాట్లాడితే ఇస్తారు, అయిపోతుంది. వాళ్ళకేం తెలియదు శాస్త్రం గురించి. శాస్త్రం తెలిసిన వారు దిట్టలు, మహా శక్తి సంపన్నులు చేస్తే తప్పకుండా అవుతుంది. మామూలుగా చేస్తున్న వాళ్ళకి ఫలితం తక్కువగా ఉంటుందనే విషయం మీకు అర్థం అవుతుంది. శక్తిమంతులే, ఆ కేపబిలిటీ వాళ్ళు చేస్తే తప్పకుండా. థాంక్యూ. అమ్మ శుభం తల్లి.